కాంసి మండలం పొన్నారివాగుపై బ్రిడ్జి మంజూరు చేయాలని గ్రామస్తులు మలపతి గంగన్న డిమాండ్ చేశారు. ఆదివారం ఆదిలాబాద్ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడారు. పొన్నారి వాగుపై వంతెన నిర్మించాలని గత కొన్నేళ్లుగా ప్రజాప్రతినిధులు అధికారులను పలుమార్లు కలిసినప్పటికీ స్పందన లేదని అన్నారు. వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ నెల 10న కలెక్టరేట్ ఎదుట అమరణ నిరాహార దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. మహారాష్ట్ర మాండివి కిన్వటు కుచలాపూరు లింగి తాంజి మండల్ తలమడుగు మండలు ఆదిలాబాద్ మండలు ఈ 3 మండలాలకు కావాల్సినటువంటి రహదారి రెవెన్యూతో ఆ రెవెన్యూతోకు తరతరాల నుండి ఎందరో రాజకీయ నాయకులు వస్తున్నాడు, ముఖ్యమంత్రులు వస్తున్నాడు, సీఎంలు వస్తున్నాడు, పిఎంలు వస్తున్నాడు, ఎమ్మెల్యేలు వస్తున్నాడు, ఎంపీలు వస్తున్నాడు. కానీ పక్షపాతంగా మా తోవకు ఇక్కడ ఎలాంటి సౌకర్యం లేదు. తాంజి మండలంలో లోపల లక్షల కొద్ది కోట్ల కొద్ది ఫండ్స్ వస్తున్నాయి. సీఎం పనులకి వెళ్ళి, పిఎం పనులకి వెళ్ళి, ఎమ్మెల్యే పనులకి వెళ్ళి, ఎంపీ పనులకి వెళ్ళి అన్ని తాంజి మండలంలోని మండల నాయకులకే మొత్తం వర్తిస్తున్నాయి. తాంజి మండలంలో ఏ విలేజ్కి సౌకర్యం లేదు. కానీ 90% ఉన్న వాళ్లకు తాంజి తలమడుగు కుచలాపూర్ మాండివి అచ్చిపోయి ఆదిలాబాద్కు అచ్చిపోవడానికి ఉన్నటువంటి ఈ దోవకు ఎలాంటి ఆ బ్రిడ్జ్ ఉన్నది. కానీ ఏ రాజకీయ నాయకులు పట్టించుకోడు, ఏ పట్టించుకోడు. ఆ దుర్మార్గపు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతో నడిచి అమరయ్య దీక్ష కూడా చేసిన ఆ దుష్ట రాజకీయ నాయకులు అదే మొక్కలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. వాళ్ళు చేస్తారన్న ఏం నమ్మకం లేదు. కాబట్టి దీని 100 ముఖ్యమంత్రి గారు, పంచాయతీరాజ్ మినిస్టరు, మన ఆదిలాబాద్ జిల్లా కలెక్టరు, ఆదిలాబాద్ సిఇఓ వీళ్ళందరూ ఈ బ్రిడ్జి కొరకు చొరవ తీసుకొని ఈ బ్రిడ్జి మంజూరు చేయడం కొరకు ఇంతకుముందు ఇచ్చినా ఇప్పటికీ ఇస్తున్నాం, ఇంతవరకు ఇవ్వలేదు. కాబట్టి రేపు సోమవారం 10/3/2025 రోజున జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నేను అమర దీక్ష కూర్చుంటున్నా.